తెలంగాణోళ్ళకి ముక్కలంటే ఎంత పానమో, పుంటి కూర తొక్కంటే కూడా గంతే పానం. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటది. ఒక్కసారి మీరు గిట్లా ట్రై చేసినారనుకో మళ్ళా మళ్ళా చేసుకుంటారు. నేను గ్యారంటీ ఇస్తున్నా. దీనికోసం పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ అంత నువ్వులేసుకొని చిటపటలాడించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లోకి జరంత నూనె పోసుకొని మీ టేస్ట్ కి అకార్డింగ్ గా పచ్చిమిర్చిలు వేసుకోండి. మేమైతే మస్తు తింటాం కాబట్టి చాలా వేసుకున్నాం. ఈ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అంత జీలకర్ర, ఒక స్పూన్ అంత ధనియాలు కూడా వేసుకొని మంచిగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లోకి 2 కట్టలంతా పుంటి కూర అదే గోంగూర ఈ మొత్తం వేసుకొని ఒక్కసారి హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇది మొత్తం దగ్గర పడిపోతుంది. ఇట్లా దగ్గర పడి వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. ఇది మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ తీసుకొని ముందుగా నువ్వులని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిలను కూడా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలు కూడా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత 10 ఎల్లిపాయలని కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పుంటి కూరని మొత్తం వేసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చిలని అట్లనే కలమాకు కూడా వేసుకొని చిట్టికడంత పసుపు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని ముందుగా రుబ్బుకున్న పుంటి కూరతో కూడా ఇందులో వేసుకొని కలిపేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇక.